గతంలో తన వైఖరికి భిన్నంగా ప్రవర్తించారు ఈసారి పవన్ కళ్యాణ్. గతంలో సినిమాల ప్రమోషన్స్కి ఆయన వెళ్ళేవాళ్ళు కాదు, మిగతా టీం అంతా వెళ్తుండేది. అలాగే ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ పెద్దగా హడావిడి చేసేవాళ్ళు కాదు. అట్లాగే పోస్ట్ రిలీజ్ సక్సెస్ మీట్స్ లాంటివి జరిపేవాళ్ళు కాదు. ఇప్పుడు మొత్తం హరిహర వీరమల్లు విషయంలో పూర్తిగా తనే బాధ్యత తీసుకున్నారు. అందులో భాగంగా ప్రమోషన్స్లోనూ పార్టిసిపేట్ చేశారు, ఇంటర్వ్యూలు ఇచ్చారు 3 రోజుల పాటు మీడియా మొత్తానికి. అలాగే దాని మీద స్పందించారు. అయితే పొలిటికల్ రివ్యూ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పటిదాకా వాళ్ళు మాట్లాడలేదు. పొలిటికల్ స్టేట్మెంట్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయినా వైసీపీ వాళ్ళు టార్గెట్ చేయడం బిగిన్ చేశారు. జగనో లేకపోతే వాళ్ళ పెద్ద నాయకులు ఎవరు ఏ బాయ్కాట్ పిలిపేయలేదు. వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళు మాట్లాడడం కూడా బిగిన్ చేశారు. అక్కడి నుంచి ఇటు జనసేన వైసీపీలకు సంబంధించినటువంటి ట్రోలింగుల కిందన మారింది. సినిమా అద్భుతమైన సక్సెస్ అయిందని జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు అంటే అట్టర్ ఫెయిల్యూర్ అయిందని ఇటు వీళ్ళు వైసీపీ వాళ్ళు అంటున్నారు. దీంతో పవన్కి మరింత ఆగ్రహం రగిలింది. సోషల్ మీడియాలో ట్రోల్స్కి ఎలా స్పందించాలో మీరు నేర్చుకోకపోతే ఎట్లా, గట్టిగా రియాక్ట్ అవ్వండి అని చెప్తూ అట్ ద సేమ్ టైం కంగారు పడాల్సిన పని లేదు, సైకలాజికల్గా డిప్రెషన్కి వెళ్ళాల్సిన పని లేదు, అద్భుతమైన సక్సెస్ అయిందంటూ తన అభిమానుల్ని కార్యకర్తల్ని సంతోషపెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. ఆయన ఏమన్నారు ఒకసారి విందాం. సోషల్ మీడియా కామెంట్కి దీనికి నలిగిపోకండి. అట్లా మీకు దమ్ముండి తిరిగి కొట్టండి. ఎట్లా దాడి చేయాలి అలా చేయండి. నెగిటివ్ ఆస్పెక్ట్స్ కొట్టి నవ్వలేండి. దిస్ ఈస్ నాట్ అబౌట్ పవన్ కళ్యాణ్, దిస్ ఈస్ నాట్ అబౌట్ మిస్టర్ ఏఎం రత్నం, దిస్ ఇస్ నాట్ అబౌట్ జ్యోతి కృష్ణ, దిస్ ఇస్ నాట్ అబౌట్ ఫర్ ఎనీబడి టు us, ఇట్స్ నాట్ అబౌట్ ఫర్ us, ఇట్ ఈస్ అబౌట్ అవర్ సివిలైజేషన్. ఇది తన మీద ఈ సినిమాకి సంబంధించింది వాళ్ళ మీదన దాడి కాదు, అది ఓవరాల్గా సంస్కృతి మీద నాగరికత మీదన దాడి అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. I can proudly say Harihara Veeramallu has achieved the target without it. The most brilliant man. Technical aspects always we can improve. Always that there is a room for improvement. There is no second thought about it. Definitely we'll, whatever the corrections, whatever the suggestions we have received, make sure it won't be seen in Harihara Veeramallu in part 2. Definitely we'll take forward. దీనికి హరిహర వీరమల్లు సెకండ్ పార్ట్ ఉంటుందని చెప్తున్నారు. ఇది అద్భుతమైన సక్సెస్ అయిందని చెప్తున్నారు. విఎఫ్ఎక్స్ మీదన సెకండ్ హాఫ్లో విఎఫ్ఎక్స్ మీదన చాలామంది అభిమానులు కూడా అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో అది ట్రిమ్ చేస్తున్నారని చెప్తున్నారు. అయితే అది ట్రిమ్ సంగతి ఏమో కానీ నెక్స్ట్ దాంట్లో అట్లాంటి లోపాలు రాకుండా చూసుకుంటానంటున్నారు పవన్ కళ్యాణ్. మేబీ ట్రిమ్ కూడా చేయిస్తారేమో. సక్సెస్లు ఇవి ఎట్లా ఉంటాయి, రికార్డ్స్ ఇవన్నీ నాకు నిజంగా తెలియదు. నేను ఎందుకంటే అవి ఎప్పుడు తలకెక్కించుకోను కూడా. అది సినిమా సక్సెస్ ఫెయిల్యూర్స్ గురించి తను ఎప్పుడు పట్టించుకోలేదు అన్నటువంటి విషయాన్ని మరొకసారి చెప్పుకొచ్చారు. అదే నిజం. అట్లాగా ఇంతకుముందు పట్టించుకునేవాళ్ళు కాదు, ఈ దఫానే కాన్సెప్టు. అదే సందర్భంలో అభిమానులకి ధన్యవాదాలు చెప్పారు. ముఖ్యంగా నా అభిమానులకి మీకు చెప్తున్నా, ఈ మాధ్యమాల ద్వారా, ప్రసార మాధ్యమాల ద్వారా, ఈ మీడియా మిగతా మీడియా సామాజిక మాధ్యమాల ద్వారా ఈరోజు నేను ఇంత బలంగా ఉన్నానంటే మీరు ఇచ్చిన బలమే. నేను ఎంత ఎదిగానో నాకు తెలియదు, నేను ఏం చేశానో నాకు తెలియదు, కానీ నాకు ఒకటే తెలుసు, ధైర్యంగా ఉండడమే తెలుసు. నాకు డిప్రెషన్ ఉండదు. ఎందుకంటే డిప్రెషన్ అనేది ఎందుకు ఉండదంటే నాకు బతకడం చాలా అద్భుతమైన విషయం అనిపిస్తుంది, మోర్ దెన్ సక్సెస్. అందుకే నాకు ఇప్పుడు డిప్రెషన్ ఉండదు. విజయం కంటే కూడా బ్రతకడం ముఖ్యం అన్నటువంటి కాన్సెప్ట్తో వెళ్ళాను కాబట్టి నేను ఎప్పుడు డిప్రెషన్కి గురి కాలేదు అంటూ కార్యకర్తలు అభిమానులు కూడా ఆ దిశగా ముందుకు సాగమని పరోక్షంగా చెప్తున్నారు.